దేవరకొండ రష్మిక పెళ్లి పనులో బిజీ అయిపోయారు. కానీ పెళ్లి చేసుకుంటామని మాత్రం చెప్పరు. ప్రముఖులకు వెడ్డింగ్ కార్డ్ ఇవ్వడానికి వెళతారు కానీ జనరల్గా కలిసినట్లు కవరింగ్ ఇస్తారు. విజయ్ రష్మికల మ్యారేజ్ అంటూ పెళ్లి పనులు చూస్తున్న వాళ్ళు చెబుతున్నా ఈ లవర్స్ మాత్రం ఏమీ పట్టనట్టు ఎందుకుంటున్నారు? పెళ్లికి ఇంకా 10 రోజులే ఉంది. ఎందుకంత సీక్రెట్? విజయ్ దేవరకొండ రష్మికల లవ్ స్టోరీ ఇవాల్టిది కాదు. 2018లో రిలీజ్ అయిన గీతా గోవిందం నుంచి ప్రేమించుకుంటూనే ఉన్నారు. పండుగలకు పబ్బాలకు విజయ్ ఫ్యామిలీతో రష్మిక ఉంటుంది. హాలిడే ట్రిప్కు విజయ్ ఫ్యామిలీ వెళ్తే అందులో రష్మిక కూడా ఉంటుంది. విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ సినిమా ఈవెంట్కు చీఫ్ గెస్ట్గా రష్మిక వెళ్ళి నువ్వు నా ఫ్యామిలీ రా అంటుంది. ఇంతలా అందరికీ అర్థమైనట్టు ప్రేమించుకుంటున్నారే కానీ ఆ విషయాన్ని మాత్రం బయటకు చెప్పరు. చివరికి పెళ్లికి 10 రోజులు ముందు కూడా 7 అడుగులు వేస్తున్నామని చెప్పడానికి ఇష్టం లేదు. ఆల్రెడీ జరిగిన ఎంగేజ్మెంట్ గురించి కూడా ఇద్దరూ ఖండించలేదు. అవునని చెప్పకుండా మాటలు దాటేశారు. ఫిబ్రవరి 26న రాజస్థాన్ ఉదయ్పూర్ కోర్టులో విజయ్ దేవరకొండ రష్మిక మధ్యన పెళ్లికి వెన్యూ ముహూర్తం ఫిక్స్ చేశారు. పెళ్లికి పని చేస్తున్న టెక్నీషియన్స్ వీళ్ళ పెళ్లిని బయటపెట్టిన లవర్స్ మాత్రం నో కామెంట్ అంటున్నారు. విజయ్ ఆ మధ్య తెలంగాణ సీఎంను కలిసినా జనరల్గా కలిశారని పీఆర్ టీం చెప్పిందే గానీ పెళ్లి పిలుపుల కోసం కాదట. 26న పెళ్లికి అత్యంత సన్నిహితులకు మాత్రమే ఆహ్వానిస్తున్నారు. మార్చి 4న హైదరాబాద్లో గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేశారని, ఇందులో సెలబ్రిటీ, సినీ, రాజకీయ నాయకులు పాల్గొంటారని తెలిసిందే. విజయ్ దేవరకొండ రష్మిక చెప్పినా చెప్పకపోయినా ఈ నెల 26న ఈ ఇద్దరి పెళ్లి జరగడం గ్యారంటీ. ఈ విషయం అందరికీ తెలుసు. అయినా కూడా బయటకు చెప్పకుండా ఎందుకంత సీక్రెట్ మెయింటైన్ చేస్తున్నారో అర్థం కావడం లేదు. రష్మిక నటించిన లేడీ ఓరియంటెడ్ మూవీ ది గర్ల్ ఫ్రెండ్ సక్సెస్ మీట్ లో విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. పెళ్లి టాపిక్ వస్తుందనుకుంటే ఆ ఊసెత్తకపోయినా ఎప్పుడూ లేనిది రౌడీ హీరో తన గర్ల్ ఫ్రెండ్ కు ముద్దిచ్చాడు. ప్రతి ఒక్కరి జీవితంలో విజయ్ లాంటి వాడు ఉండాలని మాట్లాడింది రష్మిక. ఇలా ఒకరు చేతులతో మరొకరు మాటలతో హింట్ ఇచ్చారే గానీ ఎంగేజ్మెంట్ జరిగింది, త్వరలోనే పెళ్లి చేసుకుంటున్నామని చెప్పలేదు. విజయ్ కు రిటర్న్ గిఫ్ట్ గా ముద్దు ఇవ్వని రష్మిక మాటలతో నావాడు అనిపించుకుంది. విజయ్ తన జీవితంలో ఉన్నట్టు చెప్పుకొచ్చింది. విజయ్ లాంటి వ్యక్తి ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటే అదొక బ్లెస్సింగ్ అనుకోవాలని ప్రకటించింది. తన జీవితంలో అతను ఉన్నాడనే అర్థంతో అలా మాట్లాడింది. ఎంగేజ్మెంట్ కు ముందు చాలా ఫ్రెండ్లీగా కనిపించిన లవర్స్ ది గర్ల్ ఫ్రెండ్ ఈవెంట్ లో మాత్రం డిస్టెన్స్ మెయింటైన్ చేశారు. క్లోజ్ గా కనిపిస్తే ఎంగేజ్మెంట్ అయింది, అందుకే ఇంత క్లోజ్ గా ఉన్నారని ప్రచారం చేస్తారన్న భావన ఏమో తెలియదు కానీ లవర్స్ అన్న ఫీలింగ్ రాకుండా బాగా నటించారు. పెళ్లి పనుల కోసం 10 రోజుల ముందే ఇద్దరూ కలిసి వెళ్ళకపోయినా ఒకరి తర్వాత మరొకరు రాజస్థాన్ వెళ్లి ఎయిర్పోర్ట్ విజువల్స్ వైరల్ అయ్యాయి. పెళ్లి రోజు దగ్గర పడినా చెప్పకుండా పెళ్లి పనులు చేసుకుంటూ ఇప్పటికీ నటిస్తూనే ఉన్నారు. పెళ్ళైతే ఎలాగో ఫోటోలు వస్తాయి కదా, వాటితోనే సమాధానం చెప్తారేమో మరి.